జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం గ్రామ ప్రజలు పిలిచిన గ్రామ ప్రజలు తెలియనిది ఏమనగా గతంలో అందరికీ నమస్కారం. గతంలోనే ఉప సర్పంచ్ చేసిన ఊరుకు డెవలప్మెంట్ చాలా పనులు చేసిన సేవా కార్యక్రమాలు చేసిన అప్పుడు నాకు ఆ ఉప సర్పంచ్ అవకాశం ఉంది. ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా మా భార్య గారు రఘునాయకుల కవిత గారికి అవకాశం వచ్చింది. మాకు రిమోట్ గుర్తు వచ్చింది. ఇచ్చిన గ్రామ ప్రజలకు తెలియనిది ఏమగా గతంలో మేము సీసీ రోడ్లు చేశాము, డ్రైనేజీలు చేశాము, వాటర్ ట్యాంకులు కట్టించాము, సేవా కార్యక్రమంలో స్పోర్ట్స్ కిట్లు ఇచ్చాము, పిల్లలకు యూనిఫామ్స్ ఇచ్చాము. క్రిస్టియన్స్ వాళ్ళకు చర్చిలో కూడా మేము వాళ్ళకు యాంప్లిఫైర్స్ సౌండ్ బాక్స్లు ఇచ్చాము, గుడికి చందాలు ఇచ్చాము. రాబోయే రోజులలో కూడా మళ్ళీ సర్పంచ్ పోయి మాకు అందరూ కలిసి సహకరించి మా రిమోట్ గుర్తుకు ఓటేసి గెలిపించాలి. మిగతా డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ బీసీ కాలనీ సీసీ రోడ్లు కానీ లంబడతండలో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వేములపల్లిలో సైడ్ డ్రైనేజీలు సీసీ రోడ్లు విలేజ్లో కొన్ని ఉన్నాయి ఇంకా పెండింగు. అవన్నీ పూర్తి చేయాలని మా కోరిక. అంచెలంచెలుగా కడెన్సీ గారితో మేము పనులు తెచ్చుకొని గతంలో మొన్న కూడా రీసెంట్గా కూడా 80 లక్షల సీసీ రోడ్ కూడా ఇచ్చారు సారు. ఇప్పుడు కూడా మళ్ళీ ₹1 కోటి కూడా ఇవ్వడం వెనక ముందు ఆడకుండా ఎంపీ గారు ఉన్నారు మాకు ఆధ్వర్యంలో కాబట్టి ఇంకో ₹1 తెచ్చుకొని కూడా పూర్తి చేసుకోవాలని ఆలోచిస్తున్నాం. కంపల్సరీ సార్ వెంబడి నుండి మేము పూర్తి చేస్తాం. కొన్ని చిల్లర మాటలు మాట్లాడుతున్నారు కొందరు, అక్కడ వాళ్ళు ఉన్నారు. సీరెడ్డి అందుబాటులో ఉండడు, బూళ్ళో ఉండడు, ఆయన మీకేం పనులు చేయలేదు, లేనిపోయి నేను బదులు పెడుతున్నా. అట్లా కాకుండా నేను ఊళ్ళో అంతకుముందు ఎలా ఉన్నానో అంతకన్నా ఇంకా సర్పంచ్ పదవి భార్యకి ఇస్తున్నారు కాబట్టి అందరు సహకరించుకుంటూ పనులు మొత్తం పూర్తి చేస్తాను. విన్నంటూ వండుకుంటూ అన్ని పూర్తి చేస్తాను హామీ ఇస్తున్నాను. మా రిమోట్ గుర్తుకు మీరు ఓటేయగలని మీ అందరికీ నమస్కరించి చెప్తున్నాను. కాంగ్రెస్ అని అందరు పోస్టులు వేసుకొని తిరుగుతాను. నేను కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు జనాలు కన్ఫ్యూజ్ అవుతారు. మాకు ఎమ్మెల్యే గారు అభ్యర్థిగా నిలబెట్టిన క్యాండిడేట్ రఘునాయకుల కవితారెడ్డి గారు. వాళ్ళు ఊళ్ళో కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు, ఏదో ఇందిరా అని చెప్పుకొని తిరుగుతున్నారు. ఎమ్మెల్యే గారు క్యాండిడేట్ వాళ్ళు కాదు, మేము మాకు కడేశ్వరి గారు ఎమ్మెల్యే గారు అఫీషియల్గా ఎమ్మెల్యే గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరు రఘునాయకుల కవిత గారు కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థి అని. మిగతా వేలేరు కావచ్చు, సోడిషపల్లి, మల్లికుదుర్ల, మద్దలగూడెం తదితర గ్రామాలను ఏదైతే ప్రకటించిందో అదే రోజు ఎమ్మెల్యే గారు మన పీసా గ్రామాలకు సంబంధించి కాంగ్రెస్ తరఫున రఘునాయకుల కవిత గారిని ప్రపోజ్ చేయడం జరిగింది. మరి పూర్తి సహాయ సహకారాలు కూడా మాకే ఉంటాయి. ఇక మిగతా వారు టికెట్ అంటే ఆశించిన వారు సపోర్ట్ కాంగ్రెస్ పార్టీ బలం దొరకని వారు అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే పార్టీ వెన్నంటి మాకే ఉంటుందని చెప్పుకుంటూ పోతున్నారు. కానీ అంత అపోహలు, దయచేసి అది ఎవరు నమ్మొద్దు. ఎమ్మెల్యే గారి పూర్తి సహాయ సహకారాలు మాకే ఉంటాయి. వారు మాకే సపోర్ట్ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు వచ్చి ప్రచారం చేస్తారు. ఇక్కడ ఏమేమో అయితే నిధులు రేపు అంటే ఫ్యూచర్లో మన అభివృద్ధి ఉందో దాని తగ్గట్టు వాళ్ళు హామీ కూడా ఇచ్చిపోతారు. ఈరోజు పార్టీ టికెట్ కావాలని, పార్టీ అఫీషియల్ అనౌన్స్మెంట్ కావాలని మీ అందరం కూడా అప్పీల్ చేసుకోవడం జరిగింది. పీసర్ నుంచి 3 అప్పీల్ చేసుకుంటే అందులో 3కైతే ఇవ్వలేము, ఒకటే ఉన్నదే ఒకటి పోస్టులు బట్టి ఒకటే ఇస్తామని దాని మీద మీకు ఇంకా భవిష్యత్తు లేదని ఇస్తాం. జనరల్ మహిళ కాబట్టి జనరల్ సీట్ కాబట్టి రెడ్డి సామాజిక వర్గానికి ఒకటి ఇవ్వాలి కాబట్టి మండలంలో అని చెప్పి కవితా రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నాకు అధిష్టానం ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే, నీకు భవిష్యత్తు ఉన్నది, నీకు వేరే ఇంకా మండలంలో కానీ ఇంకా వేరే ఎన్నో పదవులు ఉన్నాయి, ఆ పదవులలో మీకు అడ్జస్ట్మెంట్ చేస్తాం అని మాకు హామీ ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళను కూడా ఊకోమంటే మిగతా వాళ్ళు ఇంకా పోటీ చేసే వాళ్ళు కూడా మేము ఊకోము, మొండిగా మేము మా దగ్గర పైసలు ఉన్నాయి, మేము చేసుకోగలుగుతాం, మాకు దమ్ము ఉన్నది, ధైర్యం ఉన్నదని దాని మీద పార్టీని విభేదించి బయటికి వెళ్ళి వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ పార్టీ కండువలు కప్పుకొని చేసుకుంటున్నారు వాళ్ళు. కానీ వాళ్ళ నైతికంగా పార్టీ కండువలు మెడలు వేసుకొని ప్రచారం చేసుకునేటువంటి నైతిక హక్కు వాళ్ళకు లేదు. వాస్తవం వాళ్ళకు పోటీ చేసే హక్కు ఉండొచ్చు, ఓటేసే హక్కు ఉన్నది, పోటీ చేసే హక్కు ఉన్నది, కాదనేది లేదు. కానీ పార్టీ కండువలు వేసుకొని చేసుకునే హక్కు లేదు వాళ్ళకు.
ఈరోజు గ్రామ శాఖ అధ్యక్షుడని మంతపూర్ రాజు కూడా తిరుగుతూ ఉన్నాడు. ఆయనను కూడా పార్టీ క్రమశిక్షణ చర్యల కింద అధ్యక్షునిగా పక్కబెట్టడం జరుగుతుంది. ఎందుకంటే పార్టీ సూచించిన వ్యక్తికి అధిష్టానం సూచించిన వ్యక్తి వాళ్ళు చేస్తలేరు కాబట్టి ఒక గ్రామ శాఖ అధ్యక్షుడిగా అతను కూడా పార్టీలోకి వెళ్ళి బయటికి పోయినట్టు లెక్క. ఏదున్నా కూడా దయచేసి ఎవరైనా కూడా పార్టీ నియమ నిబంధనలు కట్టుబడి పార్టీ సూచించిన అభ్యర్థికి అందరం పనిచేసి గెలిపించేటువంటి బాధ్యత ఉంటుంది. నమస్కారం, నా పేరు రఘునాయకుల కవిత శ్రీధర్ రెడ్డి. నేను పీచర గ్రామం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అందరూ దయచేసి నన్ను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఊళ్ళో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ నేను తప్పకుండా సమస్యలన్నీ పరిష్కరిస్తానని మనస్ఫూర్తిగా అందరికీ మనవి చేసుకుంటున్నా. మీరందరూ తప్పకుండా గెలిపించాలని కోరుకుంటున్నా. రిమోట్ గుర్తుకే